నంద్యాల జిల్లాలో పరమ పవిత్రమైనటువంటి నవనందుల్లో ప్రధానమైనటువంటి 3 నందీశ్వరాలయాలు ఈ మహానందిలో వెలిసి ఉన్నాయి. మహానందీశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆశీస్సులు, నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈరోజు సహచర మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారు, వారితోటి మా సోదరులైనటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నాను. మహానందీశ్వర ఆలయం యొక్క విశేషాలు మీకు అన్నీ తెలిసినటువంటివే. అయినా 1-2 విషయాలు మీ ముందు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహానందీశ్వర ఆలయంలో ఇక్కడ స్వయంభూ నందీశ్వరుడు ఇక్కడ ఏర్పడడానికి కారణం, ఆ కాలంలో ఆవుల మందలోని గోవులు ఒక పుట్ట వద్దకు వచ్చి ఆ యొక్క పాలని ఆ పుట్టలో పోస్తూ ఉన్నప్పుడు అది చూసి వెనకనే వచ్చినటువంటి వ్యక్తి ఆవుల కాపరి ఆ ఆవుని అలికిడి చేయడంతో బెదిరినటువంటి ఆవు తన యొక్క పాదాన్ని ఆ పుట్ట మీద పెట్టడం జరిగింది. ఆ పుట్ట మీద పెట్టడంతోనే నందీశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఇది నందీశ్వరుడుగా మహానందిగా ప్రసిద్ధిగాస్తుంది, దీనికి ఆలయ నిర్మాణం చేయండి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పాలకులని, రాజులని ఆశీర్వదిస్తే ఏర్పడ్డటువంటి మహానంది నందీశ్వరాలయం ఇవాళ అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీనమైనటువంటిది. శతాబ్దాల కాలం లక్షల కోట్లాది మంది శైవ భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. స్వామివారితో పాటు ఈరోజు కామేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని మేము అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాం. ముఖ్యంగా చాలా